ఈరోజు మీకు బియ్యం పిండితోని పునుగులు చేసి చూపిస్తా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా బాగుంటాయి. దీన్ని పెరుగు, ఉప్పు, దీంట్లో పల్లీల పొడి వేసి చట్నీ లాగా చేసిన. దీంతో తింటే బాగుంటాయి. ఇవి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ కుకింగ్ విత్ సృజనాని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. రండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక కప్పు నిండా పెరుగు తీసుకున్నా. నేను పెరుగుని మంచిగా బీట్ చేసుకోవాలా, స్మూత్ గా కావాలి పెరుగు. అయింది కదా, ఇప్పుడు ఉండలు లేకుండా స్మూత్ గా అయిపోయింది పెరుగు. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి వేసుకుందాం. ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను నేను. అంటే మన పెరుగు క్వాంటిటీని బట్టి చూసేసుకోవాలా. ఇది చూపిస్తాను నేను కలిపిన తర్వాత ఎట్లుండాలో. కొన్ని వాటర్ కూడా పోసుకుంటున్నా. పోసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాం దీన్ని. ఇట్లా వీడియోలో చూపించినట్టు ఉండాలి పిండి, అట్లా కలుపుకోండి. కొంచెం ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. అయితే అప్పుడు మంచిగా వస్తాయి పునుగులు. ఇప్పుడు పిండి మంచిగా నానింది ఒక 15 నిమిషాలు. కొంచెం 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నా, కొంచెం జీరా, మళ్ళీ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర వేసుకొని ఇవన్నీ వేసుకొని ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ని వేడి చేసుకుందాం. కొంచెం కొంచెం పిండి తీసుకొని పునుగులు వేసుకుందాం. మీకు కొంచెం పిండి పల్చగా అయినా కూడా, లేకపోతే పునుగులు వేయడానికి రాకపోతే కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని మిక్స్ చేసుకొని పోసుకుంటే మంచిగా వస్తాయి. వీటిని ఏం కదిలేయద్దు, అవి కొంచెం ఫ్రై కాగానే పైకి వస్తాయి. అప్పుడు మళ్ళీ రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలా. మన పునుగులు రెడీ అయిపోయినాయి. ఇట్లా ఆయిల్ డ్రాప్ చేసి ప్లేట్లోకి తీసుకోవడమే. చిట్టి పునుగులు రెడీ. ఇదిగోండి, పునుగులు రెడీ అయిపోయినాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా సూపర్ గా ఉంటాయి ఇవి.